ఓకే. సో, హయ్యర్ వైబ్రేషన్స్‌కి అంటే హయ్యర్ ప్రకంపనలకు మన అధికమైన ప్రకంపనలకు మనము కనెక్ట్ అవ్వగలిగినప్పుడు అటువంటి ప్రకంపనలో కలిగి ఉన్న మనుషులు, కలిగి ఉన్న వస్తువులకే మనము ఆకర్షిస్తాము. లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తో గనక మనం కనెక్ట్ అయి ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌లో ఉన్న వస్తువులు, పరిస్థితులు, మనుషులు వాటితో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అలా కనెక్ట్ అయ్యామో మీకు తెలుసు కదా! లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఏంటి? సందేహము, అనుమానము, అవమానము ఒకటా రెండా? మొత్తము ఈ ఈ కన్నీళ్లకు, బాధలకు, కష్టాలకు లేకపోతే అవమానాలకు దారితీసే ప్రతి ఒక్క పరిస్థితి కూడాను ఆ ఫ్రీక్వెన్సీ లోకే వస్తుంది. లో ఫ్రీక్వెన్సీలోకే వస్తుంది. అక్కడేం అంటే స్వాదిష్టాన చక్రము ఆ లో ఫ్రీక్వెన్సీలో అక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నామంటే అందుకే. దాని నుంచి ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నామంటే దాని వెనకాతల ఒక స్పిరిచ్యువల్ రీజన్ ఉంది. వాటిని ఆ కర్మను అనుభవించడము నంబర్ 1. దాని నుంచి జ్ఞానాన్ని స్పిరిచ్యువల్ విజ్డమ్‌ని తీసుకోవడము. తీసుకొని మనము పైకి ఎదిగిపోవాలి. అదనమాట అక్కడ. అదంతా కూడా ఏంటంటే కంటిన్యూయస్ గ్రోత్ మనకి. చిన్న పిల్లాడు వాడు ఒకటో తరగతిలో పరీక్షలు రాసేసి, రెండో తరగతి చదివేసి, పరీక్షలు రాసి, మూడో తరగతికి అలా ఎలా వెళ్తూ ఉంటాడో, మనం కూడా అదే చేయాలనమాట. బట్ మనకి ఈ నాలెడ్జ్ లేదా అంటే దీని యొక్క ఇది మనకు తెలిసి ఉండకపోవడం వల్ల, అదే జీవితము అనుకుని జన్మ అంతా కూడా ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్‌తోనే మనం పోరాడుతూ, దానితోనే బ్రతుకుతూ, ఆఖరికి విషాదంగానే మరణించడం అనేది జరుగుతోంది. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే పూర్ణాత్మ గారు, ఓరెన్ గారు ఏం చెప్తున్నారంటే, మీ విశ్వంలో ప్రతిదానికి వైబ్రేషన్ ఉంది. దీని మూలంగా మీ చుట్టూతా ఉండే పరిస్థితులు, సంఘటనలు, జనాలు, వస్తువులను మీ ప్రకంపనకు అనుకూలంగా మీరు ఆకర్షిస్తారు. సో, మన చుట్టూ కూడా ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరంలా హై వైబ్రేషన్స్ కోసం. మన చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఆల్ ది టైమ్ ఎనర్జీస్ అనేవి రెసొనేట్ అవుతూ ఉంటాయి. లో ఫ్రీక్వెన్సీసు అలాగే హైయర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ కూడా. సో, మనము కేవలము ఏం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, కింద లో ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వకుండా హై ఫ్రీక్వెన్సీని మనము విశ్వంలోంచి తీసుకోవడమే. అది ఎప్పుడూ కూడా ఇప్పుడు మీరు కూర్చున్న చోట మీ శరీరానికి ఆనుకొని 2 ఎనర్జీస్ ఉన్నాయి. లో అండ్ హై ఫ్రీక్వెన్సీ. సో, మీ ఇష్టము. మీ చాయిస్ మీరేం తీసుకోవాలనుకుంటున్నది. మిమ్మల్ని ప్రేమించే వారి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రేమ అనేది చాలా ఈజీ. మనకు తెలుసు ప్రేమ అనేది. దాంటిలో వన్నెస్ అనేది కూడా కలిపితే అధిక ప్రకంపనలకు కనెక్ట్ అవ్వచ్చు అంటున్నారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్దాయన ఒక చిన్న బిడ్డను స దగ్గరకు తీసుకొని ప్రేమిస్తున్నాడు. రైట్? సో, అక్కడ వారిద్దరికీ మధ్య ఉన్న తేడా ఏంటి? ఏజ్. భౌతిక స్థాయిలో వ్యత్యాసము కేవలము వయస్సు. దానిని పక్కన పెట్టేయాలతను. నేను పెద్దవాడిని, వాడు చిన్నవాడు అనేటువంటి వ్యత్యాసాన్ని పక్కన పెట్టేసి, అదవ నేను ఒక ఆత్మను, తాను ఒక ఆత్మను అనేటువంటి ఆత్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు, ఇక ఆ వయస్సు అనేది వారిద్దరి మధ్య ఒక వ్యత్యాసంగా రాదు. ఎప్పుడైతే ఒక వ్యత్యాసంగా రాదో అదే వన్నెస్. వన్నెస్ అంటే ఏకత్వము. సో, దీనిని ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతి మానవుడు ఆటోమేటిక్‌గా అధిక వైబ్రేషన్స్‌కి, అధిక ప్రకంపనలకు కనెక్ట్ అవుతారు అనేసి చెప్తున్నారు. సో, మిమ్మల్ని ప్రేమించే వారికన్నా మీరు కరెక్ట్‌గాను, లేక సుపీరియర్‌గాను ఉన్నట్లు అనుకుంటూ ఉంటారు. మీరు మంచి వ్యక్తులుగా, బెటర్ పర్సన్‌గా ఉండటం అనేది మీరు ఆధ్యాత్మికంగా ఎదగటం వల్లనే అనుకుంటారు. అందరి యొక్క పూర్ణాత్మలు ఒకేలా ఉంటాయి. కాకపోతే భూమి మీద ఎవరికి వారు తమ పూర్ణాత్మను చూపించుకోగలడంలో తేడా ఉంటుంది. ఓకే. ఫైన్. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరి పూర్ణాత్మలు ఒకేలా ఉంటాయి. పూర్ణాత్మ యొక్క లక్షణాలు మనకు తెలుసు కదా! పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి? అవ్యాజమైన ప్రేమ, శాంతి, అలాగే చిదానంద స్థితి. ఈ 3 కూడా అన్ని పూర్ణాత్మలు ఈ లక్షణాలను కలిగి ఉంటాయి. సో, కాకపోతే భూమి మీద ఎవరికి వారు తమ పూర్ణాత్మను చూపించుకోవడంలో తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కృష్ణ యొక్క డిసెండెంట్, మరొకరు శివ యొక్క డిసెండెంట్ అనుకుందాం. మీ పూర్ణాత్మలు ఒకళ్ళకి కృష్ణ, ఒకళ్ళు శివ అనుకుందాం. మరొకళ్ళకి మరొకటి. సో, భూమి మీదకొచ్చిన తర్వాత వాటిని గుర్తించడంలోను, వాటి ఆహ్, గుర్తించగలగడంలోను, అలాగే వాటిని నేను ఫలానా పూర్ణాత్మకి చెందినవాడను అని చెప్పుకోగలగడంలోను తేడాలుంటాయి. ఎందుకు తేడాలుంటాయి? కర్మాస్ అనేవి అడ్డు వస్తూ ఉంటాయి. మన అజ్ఞానం అనేది ఒక అడ్డొస్తూ ఉంటుంది. ఈ లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అనేటువంటి అడ్డం వస్తూ ఉంటాయి. అప్పుడు ఒకసారి తొందరగా తెలియొచ్చు. ఒకసారి తొందరగా ఒకళ్ళకి తొందరగా కాన్షియస్‌నెస్ కలగొచ్చు. ఒకరికి అసలు కలగే పోవచ్చు.
మరి కొంతమందికి కలిగినట్టు ఉండవచ్చు. వారి వారి కర్మాసు, వారి వారి బ్లాక్స్, వారి వారి యొక్క జ్ఞానము, అజ్ఞానము ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల భూమి మీదకెళ్ళిన తర్వాత ఆహ్, బ మనము తెలుసుకోవడంలో తేడాలుంటాయే తప్ప, కానీ పూర్ణాత్మలు లేదా పరమాత్మ యొక్క లక్షణాలన్నీ ఒకటే అనేసి చెబుతున్నారు. సో, మీకు మీ చేత ఆకర్షింపబడే స్నేహితులకు, ప్రియమైన వారికి ఆత్మ పరిణితి అనుభవాలు ఒకేలా ఉంటాయి. అది. ఇప్పుడు మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే, అదే ఫ్రీక్వెన్సీ మనుషులు మనకి పరిచయాలవుతారు. లేతే వాళ్ళే బంధువులొస్తారు. లేకపోతే ఏదో అట్లా జరుగుతుంది. మన 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 మనం పూర్తి చేసుకోవాల్సిన కర్మాసుని బట్టి కూడా ఉంటుంది. సో, మనం ఎలాగైతే ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామో, వారి ఆత్మ పరిణితి కూడా అదే లెవెల్‌లో ఉంటుంది. అందుకే ఒకేలాంటి అనుభవాలు మనకి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇస్తుంటారు, మనం పుచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏడిపిస్తుంటారు, మనం ఏడుస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఇద్దరూ కూడా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల అని చెప్తున్నారు. కొన్ని విషయాల్లో మీకన్నా వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చెందిన వారై ఉండవచ్చు. లేక మీరు కొన్ని విషయాల్లో వారికన్నా ఎక్కువగా అభివృద్ధి చెందిన వారై ఉండొచ్చు. అరే! నేను ఇంత ఎక్కువ కదా! ఈ లోగా ఉన్న వీళ్ళతో ఎందుకు నేను బాధలు పడుతున్నాను అనేటువంటి అనుమానం రావచ్చు. వాళ్ళకైనా లేదా మనకైనా. సో, మీ ప్రకంపన పెరిగే కొద్దీ అభివృద్ధిలో ఒకే పాయింట్ దగ్గర ఉండరు. దానికి కారణం ఏంటంటే, వారిలో ఇంకా అభివృద్ధి జరగలేదు. మనలో అభివృద్ధి జరుగుతుంది. అంటే ఒకే పాయింట్‌లో ఉండము. ఒకే లో ఫ్రీక్వెన్సీ అయినప్పటికీ ఇద్దరి యొక్క ఆత్మపరిణితి దగ్గర దగ్గర ఉన్నప్పటికీ ఒకళ్ళు ఎదుగుతుంటారు, ఒకళ్ళు ఎదగరు. అది చెప్తున్నారిక్కడ. సో, మన ప్రకంపన పెరుగుతోందక్కడ. కానీ వాళ్ళది పెరగటం లేదు. అందువల్ల ఒకే పాయింట్ దగ్గర ఉండదు. ఆ ఎదుగుదల అనేటువంటిది. ఇది ఇలా జరిగితే బహుశా మీరు ఇతరులతో వేరేగా ఉండొచ్చు. అయితే మీరు ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళు మీతో సమానమని భావించండి. అది. సో, ఈ ఈ ఈ టైప్ ఆఫ్ తేడా ఏర్పడినప్పుడు, ఈ ఏర్పడినప్పుడు కూడా మనము సమానత్వాన్ని వన్నెస్‌నే మనము ఆశ్రయించాలి. ఓకే. ఓకే. కనెక్ట్ అయ్యాము అంటే ఆత్మ పరిణితిలో ఎక్కడో వాడికి మనకి మన లో ఫ్రీక్వెన్సీస్‌లో ఉన్నాము. అందువల్ల అటువంటి వారు మనకి కనెక్ట్ అయ్యారు. కానీ కాలంతో పాటు మనం ఎదుగుతున్నాము. వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. సో, దీనికి అర్థం ఏంటి? అలా ఉన్నా కూడా మన ప్రకంపనలు పెరుగుతున్నాయని అర్థము. అయినా సరే వాళ్ళతో మనం వన్నెస్‌నే పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే మన 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 అధికత్వం కింద పడిపోకుండా. అటువంటి వారితో మనము అదే ఏకత్వాన్ని అదే ఇదిని మనం పాటిస్తూ ఉండాలి. అది అప్పుడు మన ప్రకంపనలు కింద పడిపోకుండా అలాగ మెయింటైన్ అవ్వడమో, లేతే ఇంకా ఎదగడమో జరుగుతుంది అనేసి చెప్తున్నారిక్కడ. కాబట్టి ఆధ్యాత్మికంగా పరివర్తన చెందిన వారు చేసేలా వారి పనులు ఉండనప్పటికీ ఎవరు వాళ్ళవి లో ఫ్రీక్వెన్సీ వాళ్ళవి. ఆధ్యాత్మిక పరంగా చేసే పరివర్తన చెంది వాళ్ళు చేసే పనుల్లాంటి పనులు వాళ్ళు చెయ్యరు. కానీ మీరు వారికన్నా సుపీరియర్‌గా, కరెక్ట్‌గా ఉన్నామని భావించినప్పుడు, ఆ శక్తి కుదించుకుపోతుంది. చూసారా? ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఆ వన్నెస్‌ని, ఏకత్వాన్ని వాళ్ళతో మనం పాటించినప్పుడు ఏం జరుగుతుంది? మనకు పెరుగుతున్న శక్తి కుదించుకుపోతుంది. మీ హృదయము మూసిపోతుంది. అంటే హృదయము అనేది ప్రకంపన త ఇదే అటువంటి సమయంలో మనం ఒక చిన్న డ్రైవింగ్ చూడండి. మనం డ్రైవ్ చేసేటప్పుడు మనం చిన్న చిన్న డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఆ ట్రాఫిక్‌ని బట్టి అట్లా. ఇప్పుడు అదే విధంగా ఏం చేస్తారంటే మీరు అటువంటి పరిస్థితి ఏర్పడతది గాబట్టి మనం ఏం చేయాలంటే ఆహ్, మనకు ఆటోమేటిక్‌గా మనం ఎదుగుతూ ఉండేటప్పుడు మనకి తెలియకుండానే మనకొక సుపీరియర్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్‌ని తగ్గించమంటున్నారు. నువ్వు తగ్గాల్సిన అవసరంలా. నువ్వు అదే డైరెక్షన్‌లో నువ్వు ఎదుగు. కానీ ఆ ఫీలింగ్ అనేది ఉంది చూసారా? కేవలము ఫీలింగ్ అనేది. ఆ ఫీలింగ్ అప్పుడు ఎప్పుడు ఆ ఫీలింగ్ కూడా పెరిగిపోయిందనుకోండి ఏమవుతదంటే వాడు మనకి ఒక చీమలా కనిపిస్తాడు. వాడి మీద మనకు నెగెటివ్ అభిప్రాయం వస్తుంది. వీడు ఇంతే అనేటువంటి అది కూడా నెగెటివ్ ఫీలింగ్ అన్నమాట. అది కూడా ఒక నెగెటివ్ యాస్పెక్ట్. అది మన పెరుగుదలకు బ్లాక్ చేస్తుంది. అటువంటి సుపీరియర్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్‌ని అంటున్నారు. అలాగే అప్పుడు ఏంటంటే ఆ ప్రకంపన కూడాను తగ్గించాలి. మనకేంటంటే మనం ఎదుగుతూ ఉంటే మనం ఆటోమేటిక్‌గా మనకు ఉజ్వలంగా మనం ఫీల్ అవుతాము. రైట్?
దాన్ని తగ్గించాలి. ఎప్పుడు ఆ లో ఫ్రీక్వెన్సీ పర్సన్‌తో మనం డీల్ చేస్తుండేటప్పుడు. మిగతా టైంలో మనము దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ లో ఫ్రీక్వెన్సీ పరిస్థితులు, లో ఫ్రీక్వెన్సీ మనుషులు ఉండేటప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలే తప్ప మన సుపీరియారిటీని అక్కడ పెట్టడంలో అర్థం లేదు. వారు అర్థం చేసుకోరు సరికదా! మనకి మళ్ళీ ఎగనెస్ట్ అవుతారు. అదొక పరిస్థితి, అనవసరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అట్ ది సేమ్ టైము ఆ ఫీలింగ్ అనేది వాడితో మన వన్నెస్ అనేది మనము పూర్తిగా కోల్పోయాము గాబట్టి, అదే మనకేం చేస్తుందో మన శక్తిని కింద పడేస్తుంది అనేసి చెప్తున్నారు. ఓకే. అయితే ఇక నెక్స్ట్ ఏంటంటే, అటువంటప్పుడు ఏం చేయాలంటే, వస్తువులు కొన్నప్పుడు వాటితో ఇట్లా చెప్తున్నారనమాట. సో, అలాగే ఈ ఈ అలాగే ఏంటంటే, పెరిగిన వైబ్రేషన్‌ని మన వ్యక్తిత్వాన్ని ఆటోమేటిక్‌గా మార్చేస్తుంది గదా! సో, అప్పుడు అటువంటప్పుడేంటంటే ఆహ్, అప్పుడేమవుతుందంటే మనం ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ ఎక్కువయ్యి మనం పైకి ఎదిగిపోతూ ఉన్నామో, మన హైయర్ ఇదికెళ్ళిపోతున్నామో, అంతవరకు మన మన ఇంట్లో ఉన్న వస్తువులు అంటే లో ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మనకున్న వస్తువులు పనిచేయడం మానేస్తుంది. ఎందుకంటే వాటితో మనం ఈక్వల్‌గా ఇప్పుడు లేము. మనం ఎదిగిపోయాం. సో, అప్పుడేంటంటే ఆహ్, ఈ ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా ఉత్తినే పనిచేయడం మానేయడము, లేకపోతే ఏదో సులభంగా పగిలిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుందనమాట. ఎందుకంటే మనకు వాటి యొక్క అయస్కాంత క శక్తికి, మన అయస్కాంత శక్తికి తేడా వచ్చేస్తుంది. అలాగే మనుషులు కూడా మాట్లాడుతూ మాట్లాడడం మానేయడము. ఇయన్నీ ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీస్‌లో తేడా వచ్చిందని అనుకోవాలి. సో, అటువంటప్పుడు ఏంటంటే, ఆ ఫీలింగ్‌ని మనం తగ్గించుకుంటే, వారు మనకు పూర్తిగా లేకపోయినా అట్‌లీస్ట్ హలో, హాయ్, బాయ్‌లైనా ఉంటారు. అంటే మనం ఇంకా బాధపడకూడదు. అరే! వాళ్ళు ఇంతకు మునుపు మాట్లాడేవారు. ఇప్పుడు మాట్లాడటం లేదే అని బాధపడకూడదు. ఓహ్! మన ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ మె మె పెరుగుతున్నాయి. లేదా మన ఫ్రీక్వెన్సీస్ వేడైపోయినవి. మళ్ళీ మన కింద ఫ్రీక్వెన్సీలోకొచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతారు. కావాలంటే చూడండి చాలా మందికి ఇటువంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అయ్యో! వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నామే, వాళ్ళ పార్టీలో టైమింగ్స్ సెట్ అవ్వట్లేదే, వాళ్ళ పార్టీని పిలిస్తే మనం వెళ్ళలేకపోయామే, అలాగే జరుగుతదనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి, మన ఫ్రీక్వెన్సీకి తేడా ఉన్నప్పుడు మనం సింగిల్ అయిపోతాం. మన ఫ్రీక్వెన్సీకి ఎవరు మ్యాచ్ అయ్యారో వాళ్ళొస్తారు లైఫ్‌లో. నేను కాదనను. కానీ ఆ టైంకి మనం సింగిల్ అయిపోతాం అనమాట. సింగిల్ అయిపోయినప్పుడు బాధపడకూడదు. మళ్ళీ ఎప్పుడైనా మనం ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు బానే మాట్లాడతారు. కానీ ఓన్లీ మన ఫీలింగే అది. ఆ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే మనము మనము అజ్ఞానపు ఫీలింగ్ అనమాట. అది కూడా మనకి ప్రాబ్లమ్ ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఫీలింగ్ తగ్గించుకోవాలి. సో, తగ్గించుకొని మనము వారితో హలో, హాయ్, బాయ్‌గా మనం అలా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. అది చెప్తున్నారక్కడ. సో, ఇదంతా కూడా ఎందుకంటే వన్నెస్ అనేది మనము ప్రాక్టీస్ చేయడానికే. ఆ వన్నెస్ అనేది ప్రాక్టీస్ చేస్తే మన ఆత్మస్థాయి పెరుగుతుంది. వారు వారు ఎందుకంటే మనకు వన్నెస్ స్థాయిని పెరగడానికి ఉపయోగపడతారు. మీ చుట్టూతా ఉన్న శక్తి ఉన్నత ప్రకంపన ద్వారా పెరుగుతుంది. అదే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అది. కాబట్టి ఎక్కువ ప్రేమమయంగా, ప్రశాంతంగా, కేంద్రీకృతంగా ఉండాలి. మీ పూర్ణాత్మ ప్రేమ స్థితిలో ఉంటుంది. పూర్ణాత్మ యొక్క కనెక్షన్స్ అనేవి మనకెప్పుడు ఏర్పడతాయంటే, ఈ వన్నెస్సు, ప్రేమ అనేటువంటి స్థితులను మనము సాధన చేసేటప్పుడే ఏర్పడడం అనేది జరుగుతుంది. భగవద్గీతలో మాం, అహం అనేటువంటి మాటలు బాగా ఫ్రీక్వెంట్‌గా వాడతాడు కృష్ణుడు. మాం అంటే అంశాత్మ. అహం అంటే పూర్ణాత్మ. తానెప్పుడు గూడా అహం, అహం అని ప్రతి శ్లోకంలో చెప్తూ ఉంటాడు. తాను పూర్ణాత్మని చెప్తున్నాడాయన. సో, పూర్ణాత్మ యొక్క లక్షణాలెలా ఉంటాయో చెప్తున్నారాయన. కర్మ అనే దాన్ని నేనే చేయిస్తాను. కానీ నాకు ఆ కర్మతో ఏ సంబంధం లేదు అంటారాయన. ఎందుకంటే పూర్ణాత్మ గాబట్టి. పూర్ణాత్మ ఏం చేస్తుంది? ఆక్ సు కేవలము నువ్వు నువ్వు అంశాత్మలను సృష్టించడము, జనన చక్రాల్లోకి చొప్పించడము, కర్మలు చేయించడము. ఆ కర్మ నుంచి జ్ఞానాన్ని నువ్వు తీసుకోవాలి. స్పిరిచ్యువల్ విజ్డమ్‌ను నువ్వు తీసుకోవాలి. ఆ వచ్చే విజ్డమ్‌తో నీ పూర్ణాత్మ అంటే నువ్వే పూర్ణాత్మవయిపోయావు. ఒకసారో, 2 సార్లో, 3 సార్లో. అప్పుడు నీ చైతన్యాన్ని పూర్ణాత్మగా నీ చైతన్యాన్ని నువ్వు పెంచుకోగలవు. అదే కృష్ణుడనుకోండి పెంచుకోగలడు. ఆయన యొక్క అంశాత్మలు మనం అయినట్లయితే. లేతే మరొకళ్ళు శివ అంశాత్మలు అయినట్లయితే. మరొకళ్ళు బుద్ధుని అంశాత్మలు కావచ్చు. మరొకళ్ళు వాటెవర్ ఇట్ ఈస్. లేదా మీకు మీరే పూర్ణాత్మలో 2, 3 సార్లు అయిపోయి ఉండవచ్చు. సో,
పూర్ణాత్మగా మీ యొక్క చైతన్యము, మీ యొక్క ఆత్మ యొక్క స్థితి బలపరచడానికి మీ అంశాత్మలన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాగని చెప్పేసి ఆ అంశాత్మలకి ఇన్ రిటర్న్‌గా వాళ్ళకేం బెనిఫిట్ ఉండదా అంటే అదేమి లేదు. అవి కూడా ఎదుగుతాయి. అవి ఎదుగుతూ ఉంటేనే పూర్ణాత్మ ఎదగగలదు క్షీణించకుండా. కాబట్టి 2 కూడా ఇట్స్ కనెక్టెడ్. ఎప్పుడూ మీరు ప్రేమతోనూ, దయ, క్షమించే గుణాన్ని కలిగి జాలిపడుతూ మీరు మీతోనూ, ఇతరులతోనూ ఉంటారు. మీరు మీ పూర్ణాత్మకు చెందినవారు. ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా! అదే. ఈ మీ జీవితంలో ప్రతిదాన్ని ప్రేమించండి. అంటే ప్రతి ఫీలింగ్‌ని, ఆలోచనను, మీరు చేసే పనిని. అంటే ఏంటి? మనం చేసే పనిని. మీరు అందమైన ప్రేమ జీవిగా ఎదగడానికి, పరివర్తన చెందటానికి మీకు తెలిసినంతలో మీరు బాగా చేస్తున్నానని అనుకోండి. ఎప్పుడూ కూడా మనము అయ్యో! సందేహము, సంశయము, సంకోచం అనేది ఉండకూడదు. అబ్బో! నేను కరెక్ట్‌గా వచ్చిందో లేదో, చేస్తానో చెయ్యనో, చేయగలనో లేదో ఇవేవి పెట్టుకోవద్దు. ఏ చిన్న పని చేసినా చాలా సంపూర్ణంగా చేశాను అనుకోవాలి. అది. అది ఒకటి ఈ పూర్ణాత్మ లక్షణాలకు చాలా ఇంపార్టెంట్ అనేసి చెబుతున్నారు. ఎందుకంటే ఏది మనది కాదు కదండీ! ఈ భూమి మీద ఏది మనది కాదు. ఏది మనకు శాశ్వతం కాదు. ఏదైనా ఇక్కడ వదిలేసి ఎళ్ళిపోయేటప్పుడు ఎందుకు దాన్ని ఊరికే ఇది ఇలాగా అలాగా అనుకోవడం. ఏ చిన్న పని చేసినా కూడా దాని నుంచి జ్ఞానం తీసుకోవడము, విజ్డమ్ తీసుకోవడమే తప్ప మనకిక్కడ చేయడానికి ఏమీ లేదిక్కడ. అది విషయము. ఆల్‌రైట్. మనం ఈరోజు ఇది చెప్పుకున్నాం గదా! వి కెన్ స్టార్ట్ మెడిటేషన్. అందరూ సుఖాసీనులై ఉన్నారు కదా మాస్టర్స్. సో, కళ్ళు మూసుకోండి. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ ప్రేమ అలాగే కాంతి. ప్రేమ అనేది ఏ రూపంలో ఉంటుంది? కాంతి రూపంలో ఉంటుంది. ప్రేమ అంటేనే ఒక కాంతి. రైట్? కాబట్టి ప్రాణశక్తిని, లవ్ ఎనర్జీని కాంతి రూపంలో విశ్వం నుండి గ్రహించి ఉన్నాము. శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ కాంతిని ప్రాణశక్తిని లోనికి ప్రయాణం చేయుచు 7 శరీరాలకు సరఫరా చేస్తూ ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నాము. ఒక కాంతి గోళంలో ఊహించుకోండి మాస్టర్స్. మీరు ఒక కాంతి గోళంలో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఈ కాంతి ద్వారా ఎంతో తేజోవంతమైన పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాం. మ్యూజిక్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి మ్యూజిక్ ద్వారా మన ఆరా చుట్టూ ఒక ఎనర్జీ వలయాన్ని స్థాపించుకున్నాము. ఆరా నిండా కాంతి. మన లోపల 7 శరీరాల లోపల కాంతి. కణముల్లో కాంతి. కణముల మధ్య భాగంలో కాంతి. పూర్తిగా కాంతియుతమై ఉన్నాము మాస్టర్స్.
Last 4 minutes, masters.
హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్‌కి రావడానికి మెల్లగా, జెంటిల్‌గా ట్రై చేయండి మాస్టర్స్. ప్రాణశక్తికి, కాంతికి, ప్రేమ ఎనర్జీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే పూర్ణాత్మక ధన్యవాదాలు తెలుపుకుందాము. సౌర కుటుంబానికి, నక్షత్ర మండలి గ్యాలక్సీస్‌కి, ప్రకృతి మాతకు, పంచభూతాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అనుభవాలనిస్తూ వాటి నుండి జ్ఞానాన్ని, స్పిరిచువల్ విజ్డమ్‌ని పొందడానికి సహాయ సహకారాలు అందిస్తున్న సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. లాస్ట్‌లీ బట్ నాట్ ద లీస్ట్, మీ ఆత్మలకు, మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నా, అది రిసీవ్ చేసుకునే పరిస్థితిలో మన ఆత్మ, మన 7 శరీరాలు ఉండాలి. అలా ఉంచాలి మనం. వాటికి ధన్యవాదాలు తెలుపుకోండి. 2 అరచేతులను తీసుకొని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫీల్ ద హీట్ ఎనర్జీ ఫర్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కండ్లు ఓపెన్ చేసి 2 అరచేతులను ప్రశాంతమైన వదనంతో, చిత్తముతో చూసుకోండి మాస్టర్స్. మీకేదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. లేదా ఏదైనా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే అన్‌మ్యూట్ చేసుకొని షేర్ చేయవచ్చు. ప్రశ్నలేమి లేవా? అనుభవాన్ని ఏమి షేర్ చేయట్లేదా? అలా అయితే మనము ఈరోజు ఇక్కడికి ముగిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపు ఇదే టైంకి మెడిటేషన్‌కి వచ్చేసేయండి అందరూ. యాహ్! షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. థ్యాంక్ యూ అండి. యాహ్! థ్యాంక్ యూ పద్మజ గారు. ఆల్రైట్ ఎవ్రీబడీ. మెడిటేషన్ మాత్రం మానొద్దు. జీవితాంతం కూడా లో ఫ్రీక్వెన్సీస్‌కి కనెక్ట్ అవ్వద్దు. దట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఆల్రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.